హలో అండి. మీరు ఎప్పటినుంచో అడుగుతున్నటువంటి స్లింగ్ బ్యాగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను. మిమ్మల్ని నేను చాలా వెయిట్ చేస్తున్నానండి. సారీ. అందరికీ కూడా ఇక్కడ నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అట్లీస్ట్ వీక్లీ 2 లాంగ్ వీడియోస్ అయినా కానీ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. అండ్ ఇది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆల్రెడీ నేను చూపించాను షార్ట్స్లో, చాలామంది అడుగుతున్నారు. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, షార్ట్ చూసిన వాళ్ళు లాంగ్ వీడియోస్ చూడట్లేదండి. నేను ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాను. సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మాత్రం ఈ స్లింగ్ బ్యాగ్ అనేది ఎలా మనం స్టిచ్ చేయాలనేది చూద్దామండి. చాలా ఈజీ అండి, ఎవరైనా కానీ స్టిచ్ చేసేయగలుగుతారు. సో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ అయితే నాన్ వెన్ కట్ చేసుకున్నానండి. పొడవు వచ్చేసి 19, అలాగే వెడల్పు 12 అండి. 19, 12 ఇంచులు అయితే తీసుకున్నాను. 90 చేసాం నాన్ వెన్. అలాగే ఇదే సైజులో ఫామ్ షీట్, క్లాత్, అలాగే అస్తర్ అండి. ఇక్కడ నేను పింక్ కలర్ అస్తర్ తీసుకున్నాను. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం చూపిస్తున్నాను చూడండి. మన దగ్గర బ్లాక్ కలర్ అస్తర్ ఉంటుంది కదా, దాంట్లోని కలర్ మారింది అంతేనండి. నేను కలర్స్ కూడా తీసుకొచ్చాను. సో కొన్ని వాటికి వేస్తే బాగుంటుందని సేమ్ బ్లాక్ అస్తర్ ప్లేస్లో ఇది తీసుకున్నాను. ఇప్పుడు ఇవి 4ని కూడా ఒకదాని మీద ఒకటి వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేసుకోవాలండి. మీకు నచ్చిన విధంగా లైన్స్ డ్రా చేయొచ్చు. నేను స్ట్రైట్ లైన్స్ ఇచ్చాను, లేదంటే మీరు క్రాస్గా అయినా డ్రా చేసుకోవచ్చు. అటు ఇటు కూడా మీ ఇష్టం, మీకు నచ్చిన విధంగా అయితే లైన్స్ అనేవి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనము బయట వైపు పాకెట్ రెడీ చేయడం కోసం పైనుంచి 2.5 ఇంచెస్ కండి, అంటే 2.5 ఇంచులకి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోండి. 2.5 ఇంచెస్సే తీసుకోండి, ఎందుకంటే 2 ఇంచెస్ తీసుకుంటే మళ్ళీ కొంచెం తేడా వస్తుంది. సో కరెక్ట్గా 2.5 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు ఈ 2.5 ఇంచ్ పీస్ పక్కన పెట్టేసుకుని మెయిన్ పీస్ పైన జిప్ పెట్టేసి ఇలా రివర్స్లో పెట్టి ఒక స్టిచ్ వేసుకోండి. తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ టాప్ స్టిచ్ వేయడానికంటే ముందు మీరు కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చండి, లేదు అంటే పీచులు బయటకు రాకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2.5 ఇంచ్ పీస్ ఉంది కదా, దీన్ని ఇలా జిప్కి ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని మరొక స్టిచ్ అయితే వేసుకొచ్చేయండి. ఇప్పుడు దీన్ని కూడా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. రివర్స్లో తిప్పేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే మన దగ్గర ఇప్పుడు పింక్ కలర్ అస్తర్ కూడా అవైలబుల్గా ఉంది, వైట్ జిప్, రెడ్ జిప్ కూడా అవైలబుల్గా ఉందండి. ఇప్పుడు ఈ జిప్కి ఫస్ట్ రన్నర్ అయితే ఇలా ఎక్కించేసుకోవాలి. రన్నర్ ఎక్కించుకున్న తర్వాత ఇలా 2 కూడా డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి. ఎలా చేసినా పర్లేదండి, మడత అయితే ఎట్టుకున్నా పర్వాలేదు. ఇలా మడత పెట్టుకున్న తర్వాత కార్నర్స్లో 1.5 ఇంచ్కి, అంటే 1.5 ఇంచులకి బాక్స్ లాగా 4 వైపులా కూడా మనం కట్ చేసుకోవాలండి. సో 4 వైపులా కూడా నేను ఇలాగ లైన్ అయితే డ్రా చేస్తున్నాను చూడండి. 1.5 ఇంచ్కి కరెక్ట్గా మనం డ్రా చేసుకోవాలి. మీకు ఈ బ్యాగ్ అనేది బాక్స్ షేప్లో రావాలి అని అంటే కనుక 1.5 కట్ చేయండి. వద్దు నార్మల్ బ్యాగ్లో కావాలి అనుకుంటే కనుక 1 కట్ చేసుకోండి. ఓకేనా? నేనైతే 1.5 అనేది కట్ చేసాను. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత పాకెట్ కోసం ఇది పొడవు ఎంత ఉందో చూసుకోండి. 8 ఇంచెస్ వచ్చింది. మనం మడతకి పోతుంది కాబట్టి 8.5. అలాగే పొడవు వచ్చేసి 12 కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, కొంచెం అటు ఇటు అయినా కానీ సెట్ అవుతుందని. ఇప్పుడు ఈ పాకెట్ వచ్చేసి 12.5, అలాగే 8.5కి ఈ పాకెట్ అనేది కట్ చేసుకున్నాం. మనం పింక్ అస్తర్ వేసాం కదా, అందుకని పింక్ కలర్లోనే కట్ చేస్తాం. మీరు కావాలంటే బ్లాకే వేయచ్చండి, పింక్ వేయాలనే రూల్ లేదు. నా దగ్గర ఉందని నేను చెప్పి వేస్తున్నాను. మీకు కావాలన్నా కూడా మన దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాకెట్ అటాచ్ చేయడానికంటే ముందు మనం మెయిన్ జిప్ అటాచ్ చేసుకోవాలండి. మెయిన్ జిప్ని ఇలా ఓపెన్ చేసేసి పై వైపున ఇలా రివర్స్లో పెట్టేసి ఒక స్టిచ్ వేసేయండి. ఇప్పుడు పాకెట్ తీసుకుని జిప్ ఉంది కదండి, జిప్ని నేను టాప్ స్టిచ్ వేయకుండా ఇలా పాకెట్ని పై వైపున పెట్టేసి బ్యాక్ సైడ్ తిప్పేస్తే మనకి ఇంకా పైపింగ్ వేసే అవసరం అయితే ఉండదండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సమానంగా పెట్టుకోండి. ఆ ఎక్స్ట్రాస్ ఏదైతే ఉందో, మనం కార్నర్స్ కట్ చేసాం కదా, ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది మనం తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే జిప్ పైన పెట్టేసుకొని ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకుని రివర్స్ అనేది తిప్పేయాలి. అలాగే ఈ పాకెట్కి కింద వైపును కూడా కొంచెం ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ అయితే 4 వైపులా చేసేయండి. ఇప్పుడు ఇందాక చెప్పిన విధంగా కార్నర్స్లో కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీస్. అంతేనండి, పై వైపున పాకెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండో వైపున కూడా ఉంది కదా, దీనికి కూడా ఇలాగా జిప్ అటాచ్ చేసుకుని పైపింగ్ వేసేసి రివర్స్ తిప్పేసుకుని పైపింగ్ అనేది వేసేసుకోవాలండి. వేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఇలా మిడిల్కి తీసుకొచ్చి రన్నర్ ఎక్కించేయండి. రన్నర్ ఎప్పుడు చెప్తాను కదా, ఒకసారి ఎక్కించి ఒకసారి తీసేసి మళ్ళీ ఎక్కించండి. ఇలా అయితే మనకి 2 సైడ్లో కూడా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా రన్నర్ ఎక్కించేసిన తర్వాత రివర్స్ తిప్పేసేయండి. రివర్స్ తిప్పేసిన తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ కూడా జాయింట్ చేసుకోండి. కార్నర్స్లో కాదండి, అటు సైడ్ ఇటు సైడ్ కూడా
వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకుని, నా దగ్గర పింక్ కలర్ లైనింగ్ లేదండి, సో అస్తర్ తోటే నేను పైపింగ్ అనేది ఇచ్చేసాను అనమాట. జస్ట్ క్లాత్తో మనం పైపింగ్ ఏ విధంగా ఇస్తామో అదే విధంగా పైపింగ్ అనేది వేసేసాను. నేను ఒక సైడ్ చూపిస్తున్నాను చూడండి, ఇలా రఫ్ ఎడ్జెస్ కనిపించకుండా పైపింగ్ ఎలా వేసాను అనేది. జస్ట్ అస్తర్ని ఇలా కట్ చేసుకుని డబుల్ ఫోల్డ్ వేసి ఒక స్టిచ్ వేసేసాను. మిగిలింది ఇలాగా బ్యాక్ సైడ్ తిప్పేసి స్టిచ్చింగ్ అనేది వేసేసానండి. ఇదే విధంగా రెండో వైపు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో రఫ్ ఎడ్జెస్ అనేవి కనిపించకుండా ఉంటాయి. ఇప్పుడు మనం కార్నర్స్లో స్టిచ్ చేయాలండి. మనం జిప్ వేసాం కదా, మెయిన్ జిప్ ఉంటుంది కదా, ఆ కార్నర్స్ మాత్రం స్టిచ్ చేయకూడదు. ఓన్లీ కింద వైపున కార్నర్స్ ఉన్నాయి కదా, అవి మాత్రమే ఇలా క్రాస్గా పట్టుకొని స్టిచ్ చేసుకోండి. స్టిచ్ వేసి పైపింగ్ ఎలా అయితే వేస్తామో అదే విధంగా వేసేసుకోవాలి. ఓన్లీ కింద వైపున మాత్రమే, అటు ఇటు కూడా ఆపోజిట్స్లో మాత్రమే వేసుకోవాలి. నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, చూస్తే అర్థమవుతుంది. పై వైపున వేయలేదండి స్టిచ్, ఓన్లీ కింద వైపునే వేసి సేమ్ ఇందాక మనం ఇలా పైపింగ్ ఎలా వేసామో అదే విధంగా వేసేసాను. ఇప్పుడు పైన కార్నర్స్ అటాచ్ చేయడానికంటే ముందు 3.5 పొడవు వెడల్పేమో 1 ఇంచ్ ఉండే విధంగా 2 స్ట్రిప్స్ కట్ చేసుకున్నానండి. అండ్ ఇది వచ్చేసి హ్యాండిల్స్ నేను 15 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా కట్ చేసుకున్నాను. అలాగే డీ రింగ్స్ తీసుకున్నానండి. ఈ డీ రింగ్ మధ్యలో ఈ స్ట్రిప్ ఏదైతే ఉందో 3.5 స్ట్రిప్ అది పెట్టేసుకుని, ఈ పై వైపున కార్నర్ ఉంది కదా దాన్ని ఇదిగోండి మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఇది మధ్యలో కరెక్ట్గా జిప్ మధ్యకు వచ్చే విధంగా ఈ డీ రింగ్ పెట్టినటువంటి స్ట్రిప్ ఉంది కదా ఇలా పెట్టేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ కింద వైపు ఎలా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా, కాకపోతే మధ్యలో మనకి డీ రింగ్ వస్తుంది అనమాట. డీ రింగ్ అనేది లోపల పెట్టేసాం చూడండి. ఇలా అటు ఇటు కూడా గట్టిగా పట్టుకొని ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలండి. ఇక్కడ మనం అస్తర్ తీసుకున్నాం కదా, అస్తర్ ప్లేస్లో పాకెట్కి అస్తర్ తీసుకున్నాం కదా, అస్తర్ ప్లేస్లో నాన్ వెన్ తీసుకోకండి. ఎందుకంటే నాన్ వెన్ వేస్తే ఇక్కడ దలసర అయిపోతుందండి, స్టిచ్చింగ్ అనేది అంత నీట్గా రాదనమాట. ఏ మిషన్ అయినా సరే అస్తరే చాలా బెస్ట్. ఒకవేళ మీ దగ్గర అస్తర్ లేదు అంటే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. లేదు అనుకుంటే కనుక మీ దగ్గర ఏదైనా లైనింగ్ ఉంటే లైనింగ్ వాడుకోవచ్చు. ఇప్పుడు సేమ్ అండి, జస్ట్ డీరింగ్ మధ్యలోంచి స్ట్రిప్ తీసుకొచ్చాము, ఈ రెండింటి మధ్యలో పెట్టాము. కరెక్ట్గా జిప్ దగ్గర వచ్చేలాగా పెట్టండి ఆ డీరింగ్ అనేది, స్ట్రిప్ అనేది. అటు ఇటు కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకుని సేమ్ పైపింగ్ ఎలా అయితే చేసుకున్నామో కింద వైపున అలాగే ఇటువైపున కూడా పైపింగ్ అనేది చేసేయాలి. అంతేనండి, బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు హ్యాండిల్ ఎలా ఎక్కించాలనేది చూపిస్తాను. చూసారా, రివర్స్ తిప్పేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందో, బాక్స్ షేప్లో వచ్చింది. ఇప్పుడు అడ్జస్టర్ తీసుకున్నాను. ఇలా రివర్స్లో పట్టుకుని స్ట్రిప్ని కింద నుంచి తీసుకొచ్చి మళ్ళీ పైనుంచి కిందకి పెట్టేసి బ్యాక్ సైడ్ ఇలాగా లోపలికి క్లాత్ అనేది ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇలా రఫ్ తీసేయండి. క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి రఫ్ తీసేయాలండి, లేకపోతే పీచులనే వచ్చేస్తాయి. ఇలా రఫ్ తీసిన తర్వాత ఎలా అయితే మనం స్టిచ్ చేసాము కదా సేమ్ అలాగే మళ్ళీ స్ట్రైట్గా ఈ చివర పట్టుకోవాలన్నమాట. మళ్ళీ తిప్పకుండా స్ట్రైట్గా ఇలా తీసుకొచ్చి బ్యాగ్కి ఈ డీరింగ్లో నుంచి బయటకు తీసుకొచ్చి మళ్ళీ అడ్జస్టర్లోంచి సేమ్ ఫస్ట్ ఏదైతే విధంగా చేసామో అదే విధంగా తీసుకొస్తే సరిపోతుందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక్కటే స్ట్రైట్గానే తీసుకోవాలి, మళ్ళీ వెనక్కి ముందుకి ఈ స్ట్రిప్ అనేది తిప్పకూడదు. ఇప్పుడు నెక్స్ట్ డీరింగ్లో నుంచి తీసుకొచ్చి మళ్ళీ క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడమే. ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే చూస్తే తప్పకుండా అర్థమవుతుందండి. అంతేనండి, ఫైనల్గా మన బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ నేను దీంట్లో 2 సైజెస్ కుట్టాను. మీకు చూపించింది అయితే రెగ్యులర్ సైజ్ అండి. సో రెగ్యులర్ సైజ్ మెజర్మెంట్స్ అయితే నేను మీతో షేర్ చేశాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.